అందరికీ నమస్కారం. మరి ఈరోజు శివాలయం చాలా కొత్తగా ఉంది. దేవుని అనుగ్రహం. మరి ఎప్పుడు మనం వింటూనే ఉంటాం శివుని గురించి మహిమలు అన్నీ. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ టైటిల్ని టచ్ చేయలేదు. మరి ఎవరికి బ్రెయిన్కు పుట్టిన బిడ్డనో శివాలయం అనేది వాళ్ళు మరి ఆలోచించి శివాలయం అనే టైటిల్ని నిర్ణయించడం, ముఖ్యంగా శివుని ఆశీస్సులు ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రెండ్ అదే కొనసాగుతుంది. శివుని మీద పాట ఉన్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినాయి. మీ అందరికీ తెలుసు. నేను పేరు చెప్పొద్దని చెప్పట్లేదు, ఇది మన కార్యక్రమం కాబట్టి శివుని మీద ఏది తీసినా సక్సెస్ఫుల్ అయింది ఇప్పటి వరకు. సో ఈ యొక్క శివాలయం అనే టైటిల్లో మరి ఈ పూజా కార్యక్రమం మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి శుభాభినందనలతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మరి వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రుడు దిల్ రాజు, అదే నేను గతంలో కూడా యాదగిరి గారితో పనిచేయడం జరిగింది. డిఓపి గారు అశోక్ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు. మరి తను కూడా ఈ యొక్క శివాలయం మూవీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెంకటరెడ్డి గారు అంటేనే ఆత్మీయత, ఆప్యాయత అని నాకు ప్రగాఢ విశ్వాసం. ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా బయటకు వస్తుందనేది నమ్మకం. వెంకటరెడ్డి అంటేనే ఒక నమ్మకం. సో తను ఈ సినిమాని కూడా గొప్పగా చిత్రీకరించి హీరో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ పక్కన ఒక సీటు కేటాయించింది ఆల్రెడీ. సో మరి మహేష్ కూడా ఇది మంచి సినిమా, గొప్ప సినిమా కావాలని నేను మనపూర్వకంగా ఆ శివయ్యనే కోరుకుంటున్నాను. సో బికాస్ మనం పనిచేసే ఏ కార్యక్రమైనా, మనం ఇన్వాల్వ్ అయిన ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, మనం ఇన్వాల్వ్ అయి యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా, సినిమానే కానీ, ఒక యాడ్ కానీ, ఒక సిరీస్ కానీ, ఏది మనం చేసినా కూడా ఆర్టిస్ట్కి ఏముంటుందండి? స్వార్థం. నేను చేసింది సక్సెస్ఫుల్ అవ్వాలని అదొక్కటే కోరుకుంటాడు ఆర్టిస్ట్గా. ఏ సినిమా చేస్తామో ఆ సినిమా గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా మరి మంచి టైటిల్ ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మంచి రోజు, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను ఇంకొక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి వస్తున్నాను. మరి అదే ఆశీస్సులు ఈ టీం అందరికి కూడా, మరి డిఓపి గారికి, టెక్నీషియన్స్ అందరికీ, మన రాము గారికి, డ్రమ్స్ రాము, ఆయన కొట్టిండంటే డ్రమ్స్ అన్ని పగిలిపోతుంటాయి. ఇప్పుడు ఆడ కుప్ప అయింది. 4-5 సినిమాలకు కొట్టిండు. నేను వస్తున్నా, ఆయన కొడుతూ ఉన్నాడు. సో ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరి ఆశీస్సులు మళ్ళా ఇంకొకసారి ఈ సినిమా మీద నటీనటులందరూ కూడా సహకరించి సినిమాకి ఆన్ టైంలో వచ్చి షూటింగ్స్ అటెండ్ అయ్యి జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సినిమాను మంచి గొప్పగా ముగింపు పలకాలని, ఇదే విధంగా మీ అందరి ఆశీస్సులతో వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా తీస్తారు. వారి కష్టానికి ఫలితం రావాలని గొప్పగా మళ్ళీ ఆల్రెడీ ఇది 11వ సినిమా. ఇప్పటి వరకు వేరే సినిమాలు కూడా చాలా సహకరించాడు. ఆయనను అడగని వాడే నిజంగా వాళ్ళ వీక్నెస్ అనుకోవాలి. ఆయన ఏది అడిగినా కూడా ఎవరికైనా సహకరించి సహాయం అందిస్తారు. నేను చాలా ఏళ్లుగా ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ వెంకటరెడ్డి గారు. మీ ఆశయం పూర్తి కావాలని ఆ శివయ్యను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికి కూడా ఈ యొక్క శివాలయం అనే సినిమా ఓపెనింగ్ వచ్చినందరికీ మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క శివాలయం అనే సినిమా గత 6 నెలల సంది ఎంతో కష్టపడి దీన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఎవరెవరిని ఆర్టిస్టులను ఎంచుకోవాలి, కథ ఏ విధంగా ఉండాలి
అనే విధంగా అహర్నిశలు మన నంది వెంకటరెడ్డి గారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తానై నిలుస్తున్నటువంటి సినిమా ఈ శివాలయం. నాతో చర్చించి ఈ శివాలయం అనే సినిమా పేరు టైటిల్ చాలా బాగుంది పెడదామన్నప్పుడు నేను సరే అన్నాను. ఎందుకంటే 2000లో శ్రీరంగ నాయక్ అని మూవీ తీశాం. అది ప్రత్యక్షంగా తన కోరిక ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోరికని ఆ శ్రీరంగ నాయక్ అనే సినిమా యొక్క విష్ణుమూర్తి అవతారం ఆ సినిమాలో నేను కూడా విలన్గా నటించాను. ఎంతో అద్భుతంగా ఆ సినిమాని నిర్మించడం జరిగింది. అదేవిధంగా రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనం దేవుని పేరు పెట్టినటువంటి సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయని నా మనోభావం. అదేవిధంగా దాన్ని చేసుకున్న కథని మొత్తం విన్న తర్వాత మిత్రుడు మహేష్ గారిని దీంట్లో హీరోగా పెట్టాలని చాలా రోజులు మేము అన్వేషించాం. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే, సార్ ఆ రోజు నేను రాలేకపోయాను, మా డైరెక్టర్ గారిని తమ దగ్గరికి వెళ్ళి టైం తీసుకోమని చెప్పాం. ఈ ముహూర్తం కూడా అదే రోజు పెట్టాం. నేను కూడా గత 2 రోజుల నుంచి దైవ కార్యక్రమంలో బయట ఉన్నాను. అసలు ప్రోగ్రామ్ ఈరోజు నడుచుద్దా నడవదా అనేది రాత్రి 11 గంటల వరకు కూడా నేను వెంకటరెడ్డి గారికి అందుబాటులో లేను. అయినా కూడా మెసేజ్ పెట్టాను. అతి త్వరలో తక్కువ సమయంలో ఇంత మంచి పూజా కార్యక్రమం చేసినటువంటి మాకు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఒక డ్రమ్సే కాదు, ఒక యాక్టరే కాదు, ఒక డైరెక్టరే కాదు, రాంబాబు గారికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా మా సీనన్న సీనియర్ నటులు, నాకు ఆత్మీయుడు, బంధువు కూడా. బంధువు అంటే ఆత్మ బంధువు అన్నట్టు. ఎందుకంటే ఏదన్నా సలహా ఉంటే కూడా నేను తనని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. నేనున్న అశోక్ నీకు ఎందుకు అంటారు. ఎందుకంటే ఇప్పటికి నేను 11 సినిమాలలో నటించాను, 3 సినిమాలు ప్రొడ్యూసర్ చేశాను. ఈ 11 సినిమాలలో 6 సినిమాలు నంది వెంకటరెడ్డి గారి దాంట్లో అన్నిట్లో విలన్ పోర్షన్ వేస్తారు. ఇప్పుడు కూడా పెట్టాడు చూడండి, ఎట్లా పెట్టాడు, గంట సుట్ట చేతికిచ్చి పెట్టాడు. గతంలో గంట సుట్ట అనేది. కానీ అతని సినిమాలో నటించాలంటే ఎంతో అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఒక సినిమాని తీసి మూలకు పడుతున్న రోజులు, మన రెండో సినిమాకు ముందు పోయే రోజులు లేవు. అటువంటిది తను చేసిన సినిమా సరే అనుకున్న సమయానికి మనం 1, 2 నెలలు, 3 నెలలు అనుకున్న దాన్ని రిలీజ్ చేసి తీరుతారు. అతి త్వరలో కూడా ఇప్పుడు 2 సెన్సార్ అయి సిద్ధంగా ఉన్నాయి. ఇంద్రావతి, టెంపర్ కృష్ణ ఈ సినిమాలు అత్తుల్లో మీ ముందుకు రాబోతున్నాయి, సెన్సార్కి పోయినాయి. అందులో కూడా మేము నటించాం. వెంకటరెడ్డి గారు మేమంతా కూడా మా కళాబృందం, మా కళాకారుల బృందం కూడా ఎప్పుడు కూడా నీకు చేదోడు వాదోడుగా ఉంటామని ఈ యొక్క శివాలయం సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది మాకు కూడా మంచి పేరు రావాలని, ప్రేక్షకులకు మంచి సందేశాన్ని మనం అందిస్తామని ఆశించుకుంటూ ప్రేక్షక మహాశయులకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకు, యాక్టర్లకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జై హింద్. శ్రీ నంది వెంకటరెడ్డి గారు దాదాపు 18 సినిమాలు నిర్మించడం జరిగింది. మరి అటువంటి సీనియర్ దర్శకుడు ఈరోజు రంగస్థలం మహేష్ గారిని మరి హీరోగా పరిచయం చేయటం చాలా సంతోషం. నిన్న మేము చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు, రంగస్థలం మహేష్ గారు శివాలయం అనేటటువంటి సినిమా తీస్తున్నారు, అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మరి మా మిత్రుడు మా హీరో గారికి ఉంటుందని చెప్పి ఒక వైపు అక్కడ సృష్టించడం జరిగింది. కాబట్టి మహేష్ గారు ఈ సినిమాలో నటించటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమాతోని మహేష్ గారు సంచలనం సృష్టిస్తారని కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా శివాలయం అనేటటువంటి పదం అందరూ వాడే పదం. ఈ పదం ప్రతి ఒక్కళ్ళు, మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి శివాలయం అనేటటువంటి ఈ వర్డ్ని వాడుతూ ఉంటారు. ఇది మన భక్తి రసమైనటువంటి పదం. మరి శివాలయం లేనటువంటి ఊరు లేదు. అదేవిధంగా ఈ శివాలయం టైటిల్ని పెట్టినటువంటి దర్శకులకు, నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని తప్పకుండా మరి నంది వెంకటరెడ్డి గారు మంచిగా తీసి అందరి మన్ననలు పొందుతారని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ. థ్యాంక్ యూ. రెడ్డి గారితో నేను ఒక 3-4 సినిమాల్లో ఇంతకు ముందుగానే నటించాను. ఈ సినిమా శివాలయం సినిమాలో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచి సీనియర్ నటులతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అలాగే ఈ శివాలయం ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు
శివాలయం మా ఊర్లో ఉంది, మా ఊరు శివాలయం చుట్టూ ఒక కథ ఉంటుంది. అదేవిధంగా ఈ శివాలయం చుట్టూ ఉండే ఈ కథలో ఒక భాగస్తుని చేసినందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. అందరికీ, టీం మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులకు మరియు రామాలయం మూవీ, మన శివాలయం మూవీ ప్రొడ్యూసర్స్, తర్వాత దాని తారక వాళ్ళందరికీ, యాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శివాలయం మూవీ అనేది ఫస్ట్ నేను వినగానే ఆ స్టోరీ కూడా చెప్పారు వెంకరెడ్డి గారు, నంది వెంకరెడ్డి గారితో 2 years పరిచయం ఉంది నాకు. అలాగే డ్రమ్స్ రాంబాబు నాకు 5 years నుంచి పరిచయం ఉంది, మా మిత్రుడు. అతను ఈ రంగస్థలం మూవీ మహేష్ గారు ఇట్లా ఈ సినిమాకి హీరోగా చేస్తున్నారు అని చెప్పంటే, ఆ రంగస్థలం పుట్టింది మహేష్ అంటే ఎమ్మటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పి నేను రాంబాబు గారికి చెప్పాను. అలాగే నూతనంగా వచ్చిన హీరోయిన్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ, టీం మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. శివాలయం మూవీలో హీరోగా చేస్తున్న సోదరుడు మహేష్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. అలాగే వెంకటరెడ్డి, యాదగిరి, రాంబాబు, అశోక్ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, యాదగిరి గారితో నేను 2 సినిమాలు వర్క్ చేశానండి ఇంతకుముందు. ఒక సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ జరగాలంటే డైరెక్టరు, కెమెరామెన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. వీళ్ళిద్దరూ నేను చేశానండి ఒక సినిమా, దాదాపు 7 సీన్లు 6 సీన్లు ఒకరోజు చేయగలరు. మామూలుగా చాలా సినిమాలు ఒక సీనే 5-6 రోజులు, ఒక సీన్ 1 day చేస్తుంటారు. కష్టమైన సీన్లు కూడా ఎక్కడ షాట్లు మిస్ కాకుండా అన్ని షాట్లు పెద్ద హిట్ సినిమాకు ఉండాల్సినటువంటి అన్ని యాంగిల్స్లో ఉన్నటువంటి క్లోజు, వైడు, మిడ్, టాపు, లోయర్ యాంగిల్స్లో కూడా అద్భుతంగా తీయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న డైరెక్టర్ గారు, కెమెరామెన్, వీళ్ళిద్దరితో నేను 2 సినిమాలు వర్క్ చేసిన తర్వాత సినిమా బడ్జెట్ తగ్గించటం ఎలా, ఉన్న బడ్జెట్లో సినిమాని మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయటం ఎలా అనేది నేను కూడా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కొంతవరకు. ఇలా తీయొచ్చు సినిమా, ఈ సీన్ ఇలా తీయొచ్చు అని. కాబట్టి అంత ప్రేమించి సినిమాకి వర్క్ చేసేటటువంటి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్న శివాలయం సినిమా డెఫినెట్గా మంచి హిట్ సాధించాలని, విజయవంతంగా నడవాలని ఇక్కడ ఉన్న రాంబాబు గారు, అశోక్ రెడ్డి గారు వీళ్ళంతా సినిమాకి ఒక మాట చెప్తారండి. కీర్తిశేషులు అనే ఒక నాటకంలో రైటర్ రాధాకృష్ణ గారు ఒక వాక్యం రాశాడు. దాంట్లో అవిగో చప్పట్లు, అవే గదురా ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని. కళాకారుడు అన్నవాడు 24 క్రాఫ్ట్స్లో ఎక్కడున్నా కళాకారుడు అనేవాడు డబ్బు కోసం పనిచేయడండి. ముందు పేరు ప్రతిష్టల కోసం పనిచేస్తారు. అలాగా మాకు పేరు రావాలి, మాకు ఈ సినిమా ద్వారా వచ్చే క్యారెక్టర్ ద్వారా కానీ, ఈ సినిమా ద్వారా మేము చేసే టెక్నికల్ వర్క్ ద్వారా కానీ మాకు ఐడెంటిటీ రావాలనేటటువంటి ఉత్సాహం ఎక్కువ ఉన్న వారందరినీ యూనిట్లో చేర్చుకొని వారందరితో మంచి వర్క్ తీసుకుంటూ సినిమా చేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు 11 సినిమాలు కంప్లీట్ చేసి 12వ సినిమాగా ఈ సినిమా షూటింగ్ చేయడానికి ముందుకు వస్తున్నందువల్ల ఈ సినిమా డెఫినెట్గా అందరూ అన్ని రకాలుగా కష్టపడటానికి ముందుకొచ్చారు. కాబట్టి అలాగే కష్టపడుతూ ఈ సినిమా ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, విఎఫ్ఎక్స్, సీజీ వర్కులతో, ఎందుకంటే శివాలయం అనేది ఈ మధ్య గత 3 సంవత్సరాలుగా తెలుగు సినిమా నుంచి వచ్చి నార్త్ ఇండియాని సైతం ఊపేసినటువంటి డివోషనల్ సినిమాలు అన్నిట్లో శివతత్వమే ఉంది. అలాంటి శివతత్వాన్ని అంతర్లీనంగా పెట్టుకొని శివాలయం అనే టైటిల్ పెట్టి చేస్తున్నటువంటి ఈ సినిమా మినిమం బడ్జెట్లో మ్యాక్సిమం విజయాన్ని సాధించడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమాగా నేను భావిస్తూ ఈ సినిమా పనిచేస్తున్నటువంటి యూనిట్కి, ఈ సినిమా డైరెక్టరు, ప్రొడ్యూసర్కి
నేను నా తరఫున విషెస్ చెబుతూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్స్ టీమ్. థ్యాంక్ యూ. వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తే జగత్పిత్రం వందే పార్వతీ పరమేశ్వరం. నాకు శివాలయం అని చెప్పగానే నాకు చాలా బాగా అనిపించింది. నేను 1 వీక్లో ఎంత కుదిరితే ఒక 4 రోజులు అయితే 4 రోజులు, 7 రోజులు అయితే 7 రోజులు కూడా నేను శివాలయానికి వెళ్తాను. వెంకటరెడ్డి గారు చెప్పగానే నాకు బాగా అనిపించింది. ఆయన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన చాలామందికి వర్క్ కల్పిస్తూ ఉంటారు, ఎప్పుడు అందరికీ పని కల్పిస్తూ ఉంటారు. అలాంటి ఆయన డైరెక్షన్లో నాకు చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన రాము గారు, శ్రీను అన్న, మన దిల్ రమేష్ అన్న కూడా నాకు స్టార్టింగ్ నుంచి బాగా, ఇది చిట్టుబాబు అన్న, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నాకు చాలా రోజుల నుంచి బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నంది వెంకటరెడ్డి అండి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా అందరూ నాకు సహకరించే వాళ్ళందరూ ఉన్నారని నాకు చాలా ఇబ్బందిగా ఏం లేదు. మా మహేష్ గారు హీరోగా, మన ఆర్టిస్టులందరూ నాకు సహకరించండి ప్లీజ్. ఇప్పుడు నేనేం మాట్లాడలేను, సినిమా మనం వస్తాం కదా, వచ్చినప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ.